కిరణ్ని స్టేజ్ దగ్గరకు రాని, అప్పుడు ఇద్దరు ఒకేసారి పేలిపోతారు. సూపర్. మరి సన్మానం దగ్గరికి ఎలా వస్తుంది? నేను వెళ్ళి దాని తల్లికి దండేయమని చెప్తా. ఓ, చచ్చినట్టు వచ్చి చస్తుంది. ఓహో, త్వరగా ఆ ఏర్పాటు ఏదో చెయ్యి. తెల్లారేలోపు మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. కార్ రెడీగా పెట్టావా? అన్నీ రెడీగా ఉన్నాయి. మనల్ని సిటీకి రాగానే హయత్ నగర్ గెస్ట్ హౌస్లో ఉండమన్నారు. బావ అక్కడికి వస్తాడంట. పంచుడు, మీ బావొచ్చే పని అయితే దీన్ని చంపడం దేనికి? అబ్బా, కిసంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కడుపులా ఉట్టుడు మా కిరణ్ మేడం చేసుకున్న పుణ్యం. ఇక మా కిరణ్ మేడం ముచ్చటకొస్తే ఎప్పుడు చూడు డ్యూటీ డ్యూటీ అని డ్యూటీ ముచ్చటనే గాని జిందగీలో ఒక అచ్చట లేకపాయ్, ఓ ముచ్చట లేకపాయ్. గదేగి అమ్మ మేడంను చూడుండ్రి. పాత సినిమాల దగ్గర నుంచి ఇప్పటి విజయ్ దేవరకొండ సినిమాల వరకు పూరా అప్డేట్లు ఉన్నారు. సప్పట్లు సప్పట్లు కొట్టుండ్రా. అయ్యా, చిన్న మాట. ఏందో జల్దీ చెప్పరా బై, మంచి ఫ్లోలు ఉన్నాం. అదేనయ్యా, ఒకసారి ఇన్స్పెక్టర్ అని పిలిచి అమ్మగారికి దండేయమని చెప్పండి అయ్యా. అరే, గింత చిన్న విషయానికి గంత పెద్దగా బ్రతిమలాడుతున్నావేమ్రా? నిన్ను చూస్తుంటే మంచి ఓవర్ యాక్టింగ్ చేసిన లాగానే కనిపిస్తున్నావు. ఇక నువ్వు నేను చూసుకుంటా. సరేనయ్యా. పో పో. సూపర్. సూపర్. మనందరం వీడికి వచ్చినప్పటి సంధి ఎంతో మర్యాద చేసి మనకు జ్యూసులిచ్చి కాఫీలిచ్చి మంచి భోజనాలు పెట్టి మనందరిని బాగా చూసుకున్నాక రాజేశ్వరి దంపతులు ఓ చిన్న కోరిక కోరిర్రు. గదేందంటే మా ఇన్స్పెక్టర్ మేడం గారు వచ్చి అమ్మ మేడంకి పూల దండ వేయాలని. ఇగో మేడం, మీరు ఇట్లా గరం కాకుండా జర చల్లగా వచ్చి మెడలో ఒక దండేయాలని మా చిన్న కోరిక. మేడం రావాలి. నన్ను చంపాలని జ్యూస్ లో విషం కలిపావు, కుదర్లా. కత్తితో పొడవాలని చూసావు, కుదర్లా. నన్ను చంపడం నీ వల్ల కాక అమాయకురాలని నా తల్లిని పొట్టన పెట్టుకోవాలని చూసావు. మీరు బాంబ్ ఫిక్స్ చేసింది మాట్లాడుకోవడం ఈ మొబైల్లో రికార్డ్ చేశాను. దీనదయాలు సెట్ చేసిన ఈ నాటకంలో ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళను కూడా లోపలేశాను. ఇక మిమ్మల్ని కూడా లోపలేస్తే యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేస్తాను. నా కూతురా మజాక. అమ్మడు, ఇదే సబ్జెక్ట్ తో నేను సినిమా తీస్తానే. చంపుతా. ఇంకోసారి వాడు సన్మానం చేస్తాడని వీడు సన్మానం చేస్తాడని నువ్వు పెద్ద హీరోయిన్ అని మాట్లాడావో నేను నిన్ను బాంబు పెట్టి లేపేస్తా. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నువ్వు హీరోయిన్ గా చెయ్యడం, ఆ సినిమా రిలీజ్ కాకపోవడం,
ఆ రీలేమో ప్రొడ్యూసర్ దగ్గర తగలడ్డం. నీ ముఖానికి వీళ్ళు అవార్డు ఇస్తారని రావడం, నువ్వేమో ఊపుకుంటూ ఇక్కడికి వచ్చేయడం. నానా తీసుకెళ్ళు. మీరెళ్ళండి. సీను మేడం. స్టేషన్ తీసుకుపోదా. చల్ చల్ రే చల్. కళావతి పద. సుభాష్ ఆ, రేపు సన్మానం ఎక్కడా? చెప్పేది కొడతాను. రా. పొలము. అక్కడ పెట్టు. ఏ మొహం చూడ్డానికి పాపంగా ఫీల్ అవుతున్నారా? అక్కడ పెట్టేళ్ళు. ఉదయాన్న నా మూడు పాడు చేయకు. ఇప్పుడు నేనేమన్నానని మూడు గీడు అని మాట్లాడుతున్నారు? చూడు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. ఇలా అయిందానికి కాందానికి నా మీద విరుచుకుపడి రచ్చ చేయటం కరెక్ట్ కాదు. మీరు నాతో ప్రేమగా ఉంటే నేనెందుకు రచ్చ చేస్తాను? అసలు మన ఇద్దరం బయటికెళ్ళి ఎన్ని నెలలైందో తెలుసా? మనకి పెళ్ళయ్యి 15 ఏళ్ళు దాటింది. ఇంకా కొత్తగా పెళ్ళైనట్టు చట్టాపట్టాలు వేసుకొని తిరగటం నాకు నచ్చదు. అయినా నీ చుట్టూ తిరుగుతుంటే బిజినెస్ ఎవడు చూస్తాడు? మీ బాబా? ఇప్పుడు మా నాన్న ప్రస్తావన ఎందుకు? పాప నన్నే కాదు ఆయన్ని కూడా మోసం చేస్తున్నారు. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు మావయ్య అని తీయగా మాట్లాడి లక్షలకి లక్షలు కట్నం గుంజారు. హే ప్లీజ్ లోపలికి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తర్వాత ముందు గుండెలు పెట్టుకుని సావచ్చుగా. హే ఏంటా మాటలు? తను నా స్టాఫ్. తనతో ఇలాగైనా మాట్లాడేది? నేను ఇలాగే మాట్లాడతాను. ఏ చీరో చుడిదారో వేసుకుని రావచ్చు కదా. బయట ఎలాగైనా ఊరేగమనండి, నాకెందుకు. ఇది సంసార్లుండే ఇల్లు, అది గుర్తుపెట్టుకుంటే మంచిది. నేను వెళ్తాను సార్. ప్రియా ఆగు. చూడు, నా మీద కోపం ఉంటే నన్నను, అంతేగాని మన ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. ఆహా అలాగా. నిన్న మేనేజర్ కృష్ణమూర్తి వస్తే వాడికి మొహం వాచేటట్లు చివాట్లు పెట్టింది ఎవరో. వాడు మాత్రం మన ఆఫీసులో పనిచేసేవాడు కాదా? వాడికిను దీనికి ఏంటో తేడా. నేను వెళ్తాను సార్. ఒక్క నిమిషం, నేను వస్తాను. అదేంటి, మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంచాను. అవసరం లేదు, నువ్వు తిను. పద ప్రియా. లేదు సార్, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి రండి, నేను బయట వెయిట్ చేస్తాను. ఆ బుద్ధి ముందే ఉండాలి తల్లి. అయినా ఆఫీస్లో పనికి ఇంటి దాకా రావడం దేనికో? 10 గంటల వరకు ఆయన్ని చూడందే ఉండలేకపోతున్నావా? లక్ష్మి, బుద్ధి లేకుండా మాట్లాడుకో. నేనేమన్నాను? ఉన్న మాటే అన్నాను. ఆఫీస్లో ఎన్నైనా తైతక్కలు ఆడండి. ఈ తంపటాన్ని ఇంటి దాకా తీసుకొస్తే మర్యాదగా ఉండదు. పద ప్రియా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. కారు ఉంచే వెళ్తాను, నేను క్యాబ్లో వెళ్తాను. ఈ సంవత్సరం మన కంపెనీ షేర్స్ చాలా దారుణంగా పడిపోయాయి చంద్రమౌళి గారు. అదే ఎందుకని? పోయిన ఏడాది పెరగడం ఏంటి, ఈ ఏడాది తరగడం ఏంటి? ప్రొడక్ట్లో ఏమీ లోపం లేదు కదా.